మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కన్యా రాశి వాళ్ళు అయితే కనుక కొద్దిగా ఆరోగ్యము, బయట ప్రమాదాలు ఇలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. కానీ మిగతా విషయాల్లో ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే మిగతా ఫలితాలు అంటే కనుక ఏదైనా సరే ఉద్యోగాల్లో ఎదుగుదల కోసం చూస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మంచి జరిగే పరిస్థితి అయితే ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వ్యాపారస్తులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అలాంటి వాటికి సంబంధించిన వాళ్ళకి ఈ నెలంతా కూడా కొద్దిగా కలిసి వస్తుంది. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అంటే ఏమంటాం కాస్మెటిక్స్ కానీ, ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, ఇలా ఏవైతే స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు నిర్వహిస్తున్నారో అలాంటి వాళ్ళకి కూడా ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. ఇది మే 11వ తారీఖు దాటిన తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల్లో అప్పుడు కొద్దిగా, ముఖ్యంగా 21వ తారీఖు దాకా, అంటే మే 11 నుంచి మే 21, 10 రోజులు. సో ఆకస్మికంగా ఏదైనా సరే ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడడానికి, కొంతమందికి ఉద్యోగాలు పోవడానికి కూడా అవకాశం ఉంది. సో మే 11, 21 డేంజర్ ఉంది. మరి సంతాన యోగం ఉందంటారా? అంటే సంతానానికి మాత్రం కొంతవరకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే సంతానకారకుడు ప్రస్తుతం శనే, ఆయన అక్కడ 7వ ఇంట్లో సంతానానికి అంత అనుకూలం కాదు. అయితే మే 15వ తారీఖు తర్వాత నుంచి ఆయన సొంత నక్షత్రాన్ని వదిలి రేవతిలోకి రావటం అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి వచ్చాక కొద్దిగా, అంటే మే 2వ వారం నుంచి కొద్దిగా పాజిటివ్ అనేది ఉంది సంతాన పరంగా. సో అక్కడ ఓకే, అక్కడి నుంచి నెమ్మదిగా కొద్దిగా సంతాన గడియలు అనేది ఇంప్రూవ్ అవుతాయి. మరి వివాహ యోగం ఉందంటారా? వివాహానికి కూడా ప్రస్తుతం వివాహకారులు ఒక 2-3 నెలల దాకా కూడా వీళ్ళకి ఇంకా రోజు రోజుకి ఆ వివాహ గడియలు మంచిగా అవుతాయి. అంటే ప్రస్తుతం ఈ నెల బాగుంది, జూన్లో గురుడు లాభానికి వస్తాడు, ఇంకా బాగుంటుంది. సో అందుకని రాబోయే ఒక 2-3 నెలల దాకా వివాహ గడియలు ఇంకా బాగానే ఉన్నట్టే. కనుక దీన్ని చక్కగా వీళ్ళు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెల కాకపోయినా వచ్చే నెల అయినా సరే ఖచ్చితంగా కుదురుతుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ వివాహ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మనం ఏప్రిల్లో అవ్వాలనుకున్న పని ఏప్రిల్లో అవ్వదు, కానీ గ్యారంటీగా మేలో అవుతుంది. అందుకని రాబోయే మరొక 3-4 నెలలు కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ నెల కాకపోయినా ఖచ్చితంగా వచ్చే నెల అయినా అది సెటిల్ అయిపోతుంది. అందుకని మనం ప్రయత్నం ఆపద్దు. ఖచ్చితంగా ఇది వివాహం కుదిరే టైమే, అట్ ఎనీ మూమెంట్ కుదురుతుంది. సో అందుకని ఆ ప్రయత్నాలు అయితే వదలద్దు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? ఇది సినిమా కళాకారులకు అయితే కనుక మంచి ప్రోత్సాహకరంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. అటు ఆన్ ద స్క్రీన్, బిహాండ్ ద స్క్రీన్ ఎవరికైనా సరే, అంటే తెర వెనక తెర ముందు ఇద్దరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం కొద్దిగా అదృష్టం పట్టంటే వీళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తామన్న వాళ్ళు చివరిలో పదవి ఇవ్వకపోవటం, అలా అంటే ఆశాభంగాలు, కొంచెం ఎదురు చూసిన ఆశాభంగం అంటాను. అలా ఎదురు చూపులు ఒకసారి ఆశాభంగం అనేది రాజకీయ నాయకులకి అయితే ఉండొచ్చు. సో అందుకని వాళ్ళకి మాత్రం 100కి 100% మంచి అని చెప్పడానికి అయితే వీలుగా ప్రస్తుతం అయితే లేదు. గురుగారు, ముఖ్యంగా పెట్టుబడుల విషయానికి వచ్చిన, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నా చేయొచ్చు అంట? ఈ మాసం కలిసి వస్తుందా వీరికి? ఈ నెలలో అయితే కనుక ఖచ్చితంగా కొత్తగా సంబంధించిన వ్యాపారాలు ఏవైనా సరే, నూతనంగా వ్యాపారాలు ప్రారంభిద్దాం అనుకుంటే కనుక ప్రారంభించుకోవచ్చు. తర్వాత ఒకవేళ పార్ట్నర్షిప్లు చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా వీళ్ళకంటే పెద్ద వయసు వాళ్ళతో చేసుకోవటం అనేది మంచిది. అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ తమకంటే చిన్న వాళ్ళతో కానీ అంత కరెక్ట్ కాదు. కొద్దిగా పెద్ద వయసు ఉన్న వాళ్ళతో ఒకవేళ వ్యాపార భాగస్వాములు కలుపుకుందాం అనుకుంటే కొద్దిగా పెద్ద ఏజ్ వాళ్ళని కలుపుకుంటే కనుక ఇంకొద్దిగా బెటర్ ఉంటారు. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక మంచిది. తర్వాత మే 11 నుంచి నెలాఖరు వరకు ఇందాక మనం చెప్పాం స్టార్టింగ్లో అనారోగ్యం కానీ ప్రమాదాలు కానీ అని చెప్పి. సో
సో కొద్దిగా వాహన ప్రమాదాలు అలాంటివి ఉంటాయి. తర్వాత అనారోగ్యాలు కూడా అదే సమయంలో ఉండొచ్చు. సో కడుపుకి సంబంధించిన వాటిలో అంటే జీర్ణ వ్యవస్థ మీద వచ్చే ఇబ్బందులు కానీ, సో లేదా తరచు కడుపు నొప్పి వస్తూ ఉండటం కానీ, సో ఏది తిన్నా ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇలాంటివి కొద్దిగా మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదుర్కొనడానికి ఉంది. ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. సో వీళ్ళకి ఈ నెల అంతా కూడా తిండి విషయంలో కొద్దిగా అలర్ట్, అంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి తినేయటం కాకుండా మన ఒంటికి ఏవైతే కొంతవరకు పడతాయి అనుకుంటామో కొంత అలాంటి ఆహారాన్ని భుజించటం అనేది అవసరం. సో ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే వీళ్ళకి ఈ నెల అంతా కూడా ఆహారం పరంగానే ఏదైనా సరే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఈ కన్యా రాశిలో జన్మించి ఈ పిల్లల్ని కొంతమంది అంటే విద్యార్థులు ఏదైనా హాస్టల్స్లో వాటిలో పెట్టే వాళ్ళు ఉన్నారు, లేదు ఉద్యోగస్తులు అప్పుడప్పుడు పీజీలుగా ఉండి మనం ఉద్యోగం చేస్తూ ఉంటాంగా, ఎక్కడో ఏదో ఊరి నుంచి వచ్చి ఇక్కడ మనం పీజీగా ఉండి చేస్తూ ఉంటాం. కానీ అలా అక్కడ ఏ పడితే అక్కడ తింటే ఒక్కోసారి వీళ్ళకి ఇబ్బంది ఉంది. సో అందుకని జనరల్గా వీళ్ళకి ఏది ఎప్పుడు పడుతుందో అలాంటివే తినటం బెటర్. సో కొత్తది ఇది తిని చూద్దాం, కొత్తది అది తిని చూద్దాం అంటే ఒక్కోసారి ఇబ్బంది ఉంది. సో అందుకని ఆరోగ్యపరంగా మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మామూలుగా విద్యార్థుల విషయంలోకి వచ్చేవాడికి పెద్దగా ఇబ్బందులు లేవు, కానీ ఇటు ఉద్యోగస్తుల్లో ఇటు విద్యార్థుల్లో 2 రకాల సమస్యలు ఈ నెలలో రావచ్చు. ఏంటి అంటే కనుక ఇవాళ కొంతమంది ఉద్యోగస్తులకి నెలకో 2 నెలలకు కొద్దిగా వీకెండ్ పార్టీలు ఉంటున్నాయి. సో అలాంటి పార్టీల్లో ఒక్కోసారి వీళ్ళు ఏదైనా సరే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక్కోసారి పరువు పోవటం కానీ, పరువు పోయే పనుల్లో వీళ్ళు ఇరుక్కోవటం కానీ, సో అందుకని ఆ రకంగా ఇబ్బంది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి విద్యార్థులు, సేమ్ విద్యార్థులు కూడా ఇలాగే పలానా ఫ్రెండ్ ఏదో పార్టీకి పిలిచాడనో, పలానా ఫ్రెండ్ ఇంకో దేనికో పిలిచాడనో వెళ్తే ఒక్కోసారి ఏదైనా సరే ఇబ్బంది పడడానికి, ఒక్కోసారి ఏదైనా సరే నేరాల్లో ఇరుక్కోడానికి అనవసరంగా ఏదో అందుకని అలా నిందనీయమైన సంఘటనలు జరగడానికి కూడా స్కోప్ ఉంది ఈ నెలలో. అందుకని ఆ రకమైన విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మామూలుగా చదువుకునే వాళ్ళకి ఫలితం దక్కుతుంది. సో చదివిన వాళ్ళకి ఓకే, కానీ ఇలా తప్పటడుగులు వేసే వాళ్ళకి ఇంకొద్దిగా డేంజర్ ఉంది ఈ నెల. గురుగారు, అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ప్రస్తుతానికి ధనాధిపతి ఈయన మంచి ప్లేస్ లో లాభంలోనే సంచరించడం అనేది ఉంది కనుక చేసే ప్రయత్నాల్లో లాభం అవి కూడా పెరుగుతాయి. సో ఇబ్బంది అయితే లేదు. కాకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు అక్కడ ఏమైనా సరే ధనం పోగొట్టుకోవడానికి కానీ, వస్తువులు పోగొట్టుకోవడానికి కానీ, విలువైనవి ఏమైనా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ నెలలో ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇలా ఏదైనా దూర ప్రయాణాలు చేయటం, విలాసయాత్రలు లేదా ఇంకేమైనా ధార్మిక క్షేత్ర సందర్శన ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే కనుక అక్కడ ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది, అశ్రద్ధ లేకుండా ఉండటం అనేది అవసరం. మరి గురుగారు, ఈ మాసం అంతా కన్యా రాశి వారికి అందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అలాగే ఎలాంటి స్విచ్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటారు? రైట్. అయితే ఈ నెల అంతా కూడా ఎక్కువగా అయితే కనుక వీళ్ళు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి, ఇందాక మనం చెప్పిన ఏమైనా సరే ఇలా నిందలు పడడానికి కానీ, ఒకసారి ఏమైనా నేరాల్లో ఇరుక్కోవడానికి కానీ అవకాశాలు ఉన్నాయని చెప్పాం. సో అలాంటి వాటి నుంచి రక్షణ ఈ దుర్గాదేవి నుంచి మనకి లభించడానికి ఉంటుంది. సో అందుకని దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక తర్వాత ఏదైనా సరే స్పిరిచువల్గా చదువుకోవాలి అనుకుంటే కనుక వైలెట్ వాటర్ అనేది వీలైనంత సార్లు చదువుకోవాలి. దానివల్ల మరింత మేలు జరగడానికి ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.